హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్ కటింగ్ చూపించకూడదు అనుకున్నాను అనమాట ఫస్ట్. బట్ ఈ సైజ్ చూసాక మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా నా మెథడ్ ప్రకారం హ్యాండ్సే కట్ చేస్తాను. అందుకోసం అయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. అండ్ అలానే హ్యాండ్ హైట్ మార్కింగ్ చేస్తాను, లూజ్ కూడా మార్కింగ్ చేస్తాను. ఆర్మ్ లూజ్ చెక్ చేసేటప్పుడే నాకు తెలిసిందనమాట. ఇది ఆర్మ్ లూజ్ దగ్గర 10 ఇంచెస్ ఉంది కరెక్ట్గా. అంటే ఇది ఎక్సెల్ సైజ్ అనమాట, ఎక్స్ట్రా లార్జ్ బ్లౌజ్. సో దీన్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అండ్ ఎలా కట్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. అండ్ అలాగే ఫాలో కూడా చేయండి. చూడండి, ఇక్కడ ఆర్మ్ లూజ్ చూపిస్తున్నాను మీకు. షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా చెక్ చేసుకుంటా ఇక్కడ వరకు వచ్చేయండి. సైడ్ జాయింట్ ఉంది కదా, సో సైడ్ జాయింట్ దగ్గర చూడండి, ఇక్కడ మనకి కొంచెం ఇలా లోపలికి ఉంటుంది. ఇదంతా కూడా నీట్గా ఇలా తీసుకొని ఇలా తెచ్చుకున్నారంటే తెలుస్తుంది. చూసారా? లేదు మీకు ఇలా తెలియలేదు అనుకున్నట్లయితే బ్లౌజ్ని ఇలా రిటర్న్ చేసుకోండి. రిటర్న్ చేసుకుంటే ఏ బాధ ఉండదు. అసలు క్లియర్గా మనకి ఒక పాయింట్ కూడా అటు ఇటు కాకుండా వస్తుంది అనమాట. సో చూడండి, ఇలా రిటర్న్ చేసుకున్నాను కదా ఇప్పుడు నేను. సో ఇలా రిటర్న్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ సైడ్ జాయింట్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇదే బెస్ట్ అసలు నిజం చెప్పాలంటే, ఎందుకంటే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట మెజర్మెంట్. చూడండి, ఒక్క పాయింట్ తక్కువ అనమాట 10 ఇంచెస్కి. చూపిస్తాను చూడండి, ఈ ఒక్క పాయింట్ కూడా ఇక్కడ కలిసి తెలుస్తుంది అనమాట మనకి. సో ఇలా చెక్ చేసుకుంటా ఇగోండి 9.9 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. అంటే ఇది మనకి ఎక్సెల్ కాదులేండి, ఎల్లోకే వస్తుంది. ఒక పాయింట్ చాలు, ఒక పాయింట్ ఇట్ అయిందంటే మనకి ఎక్సెల్లోకి వస్తుంది. లేదు అంటే 1.9 ఇంచెస్ అంటే ఇది మనకి లార్జ్ సైజ్లోకి వస్తుంది. లేదు అనుకుంటే ఈ ఒక్క పాయింట్ కనుక కరెక్ట్గా వచ్చింది అనుకోండి, ఎక్సెల్లోకి అయితే వెళ్తుంది. ఏదైనా సరే మనకి లార్జ్ సైజ్ అన్నప్పటికీ ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఆర్మ్ లూజ్ అయితే కొలుచుకున్నాం కదా, ఎంత వచ్చింది? 9.9 ఇంచీలు అయితే వచ్చింది. సో ఇలా వచ్చేటప్పుడు మనం హ్యాండ్ డౌన్ 3.5 ఇంచీలు అయితే తీసుకోవాలి. ఇక్కడ పైన ఆల్రెడీ లైన్ అయితే డ్రా చేసాం కదా, అక్కడ నుంచి 3.5 ఇంచీలకి ఒక లైన్ డ్రా చేస్తున్నాను, మార్కింగ్ డ్రా చేశాను. అండ్ అలానే ఇక్కడ ఒక మార్కింగ్. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్తో ఇలా స్ట్రైట్ గా లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. సో ఇలా అనమాట, ఇలా డ్రా చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ పై లైన్ నుండి కింద లైన్కి ఎక్కడైతే 9.9 ఇంచెస్ వస్తుందో ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఇలా కరెక్ట్గా పెట్టుకొని హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నది పైకి స్ట్రైట్గా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో 2 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకోండి, చక్కగా కరువు. ఇక్కడ ఏ సైజ్ అయినా సరే ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా జస్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కరువు తీయడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఇంతే, ఇలా జస్ట్ లైట్ ఇలా కరువు తీసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది కదా, ఇక్కడ నుంచి డౌన్ కి ఒక 1/2 ఇంచ్కి అండ్ అలానే ఇక్కడ మన వైపుగా ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ యూజ్ చేసి నేను ఇక్కడ కరువును అయితే డ్రా చేస్తున్నాను. చూడండి, సో ఇలా అనమాట, ఇలా డ్రా చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్తో లైన్స్ అయితే డ్రా చేసేస్తున్నాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తాను. సో ఈ సైడ్ కూడా అండ్ ఇక్కడ ఒక చిన్న టక్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ మిడిల్లో కూడా ఒక చిన్న టక్ పెడుతున్నాను. సో ఇలా పెట్టాను కదా. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే ఈ లోతుగా ఉన్న పార్ట్ని అయితే కట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మిడిల్లో ఒక టక్ పెడుతున్నాను, ఎందుకంటే మనకి ఫ్రంట్కి వచ్చే హ్యాండ్ ఏదో అన్నది తెలియాలి కదా, అందుకోసం. సో ఇక్కడ హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయాలన్నమాట. సో బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ సైడ్ లో అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ ని కట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి చాలా హెచ్చు తగ్గులు అనేవి వచ్చాయి కదా. ఇప్పుడు స్ట్రైట్ గా ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. సో ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేశాను కదా. మన ఆర్మ్ లూజ్ వచ్చేసరికి 9.9
9 ఇంచెస్ కదా, సో దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎక్కడ కూడా చెస్ట్ లూజ్ ప్రత్యేకించి మార్కింగ్ చేయట్లేదు అనమాట. సో ఆర్మ్ లూజ్ బట్టి నేను ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 9.9 ఇంచెస్ కి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఇక్కడ మనకి 10.9 ఇంచెస్ అనేది వస్తుంది. సో అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయితే యాడ్ చేశాను. సో ఇవే మార్కింగ్స్ ని మనం పై వైపుని కూడా చేసుకుందాము. 9.9 ఇంచెస్ కి 1 మార్కింగ్ అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు ఇవైతే ఫస్ట్ లైన్ డ్రా చేసేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా క్లియర్ గా కొత్త వారికి కూడా అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాను. మీకు ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ వస్తే ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకుందాం. బ్లౌజ్ హైట్ కూడా మనం బ్యాక్ పార్ట్ నుండి అయినా మార్కింగ్ అదే చెక్ చేసుకోవచ్చు. సో బ్యాక్ పార్ట్ నుండి చెక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కరెక్ట్ గా 15 ఇంచీలు వచ్చింది. సో 15 ఇంచీలకు గాను నేను ఇక్కడ ఖర్చుతో కలిపి 16 ఇంచీలకి మార్కింగ్ చేస్తున్నాను. సో ఇదే 16 ఇంచీల్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా చూడండి ఖర్చుతో కలిపి 16 ఇంచెస్ అయితే హైట్ మార్కింగ్ చేశాను కదా. ఇప్పుడు ఇలా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్, షోల్డర్ అలానే హ్యాండ్ డౌన్ ఇవన్నీ కూడా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి 9.9 ఇంచెస్ వచ్చింది కదా, అంటే ఇది మనకి లార్జ్ సైజే. ఇక్కడ చూడండి ఇక్కడ నేను 5.7 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను నెక్ షోల్డర్ కలిపి. అండ్ నెక్ వచ్చేసరికి 2.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎంత అయితే మార్క్ చేసామో రెండు కలిపి దీనికన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 5.7 ఇంచెస్ మార్క్ చేశాను కాబట్టి ఇక్కడ 6.3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. దీనికన్నా ఇక్కడ 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెంచుకున్నాను. అండ్ ఇలా ఒకసారి చెక్ చేసుకోండి, మనం ఇక్కడ పెట్టే మార్కింగ్ కరెక్ట్ గా 5.7 ఇంచెస్ దగ్గర ఉందో లేదా అన్నది. అండ్ ఇక్కడ కూడా 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ గా ఒక్క పాయింట్ కూడా అటు ఇటు కాకుండా వస్తుంది అనమాట. సో చూడండి ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆది బ్లౌజ్ లో ఈ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. అందుకోసం ఈ బ్లౌజ్ అయితే ఆఫ్ గా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసుకుని ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసుకుని ఈ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 5.7 ఇంచెస్ అయితే ఉంది కదా, సో దీనికన్నా నేను ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను, అంటే 6.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను. అండ్ పైన చూసుకున్నట్లయితే మనం 2.5 ఇంచులకి తీసుకున్నాం కదా, కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అప్పుడే రౌండ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. ఇప్పుడు పై మార్కింగ్ నుండి కింద మార్కింగ్ కి కలిసేటట్లుగా ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మళ్ళీ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు కరువు స్కేల్ ఇలా కరువును అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ ఇంతే, ఇదే విధంగా కరువును అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా అనమాట, ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలా ఇందులో కలిపేసుకుంటున్నాను. మనకి షోల్డర్ ఏమైనా జారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ 1/2 ఇంచ్ వల్ల అవన్నీ కూడా కవర్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుందాం పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో అన్నది. చూడండి ఇలా చెక్ చేసుకుంటూ వస్తున్నాను. చూసారా ఇక్కడ పర్ఫెక్ట్ గా వస్తుంది నాకు. మళ్ళీ ఒకసారి మీ అందరి కోసం చూపిస్తున్నాను. ఇక్కడ మనం లైన్ ఏదైతే డ్రా చేసామో కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఆ లైన్ పక్క నుండి చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి 9.9 ఇంచెస్ కి కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ రౌండ్ కూడా చెక్ చేసుకుందాం. ఈ రౌండ్ చెక్ చేయడం కోసం ఆది బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ లో షోల్డర్ జాయింట్ ఉంది కదా, రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఆఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారా ఇక్కడ పర్ఫెక్ట్ గా వస్తుంది నాకు. అంటే ఇదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా మనకి, సరిపోతుంది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను. సో ఇది కూడా ఇంతే, ఇట్లా మొత్తం అంతా కూడా నీట్ గా కట్ చేస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏదైతే లైన్ డ్రా చేసామో అక్కడ వరకు హాఫ్ గా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ మిడిల్ లో ఒక టక్ పాయింట్ అనేది ఇస్తున్నాను, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ లో కూడా డాట్స్ ఉంటాయి కదా, సో ఆ డాట్స్ కోసం అనమాట. ఇక్కడ మనం కంప్లీట్ గా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాం కదా, ఇప్పుడు ఉన్న క్లాత్ లోనే అడ్జస్ట్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం క్లాత్ అయితే ఇలా అడ్జస్ట్ చేసి పెట్టేశాను. సో చూడండి ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మొత్తం ఇదంతా ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసేస్తున్నాను. సారీ మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో
సేమ్ ఇదే విధంగా మొత్తం అంతా కూడా ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇలా మొత్తం అంతా ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా ఈ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాము కింద వరకు. అండ్ ఈ కింద కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసేస్తున్నా. ఇక్కడ కూడా ఇంతే. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకున్నాం మొత్తం అంతా. ఇక్కడ ఈ రౌండ్ అయితే నేను మార్కింగ్ చేయలేదు, ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం హై వస్తుంది కదా, అందుకోసం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది ఎల్ షేప్ అనేది. ఇక్కడ ఒక లైన్ ఇలాగా, ఇక్కడ ఒక లైన్, అండ్ ఇక్కడ ఒక లైన్, ఇలా 3 లైన్స్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నాను. తీస్తాను కదా, ఇప్పుడు ఈ మిడిల్లో ఉంది ఒక 1/2 ఇంచ్ డౌన్ కి అయితే మార్కింగ్ చేసి ఇలా కలుపుకుంటూ వచ్చేది. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనం మిగతా మార్కింగ్స్ అన్ని కూడా చేసుకుందాము. దానికోసం మనకి ఆది బ్లౌజ్ అయితే కావాలి. సో ఊక్సులు పట్టి ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ మనం నెక్ యొక్క డీప్ అయితే చెక్ చేసుకోవాలి. సో బ్లౌజ్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఎంత వరకు మనకి నెక్ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలన్నమాట. నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్ గా 6.5 ఇంచులకి అయితే వచ్చింది. సో చూడండి, చూపిస్తాను మరలా మీ అందరికి ఒకసారి. చూసారా, ఇక్కడ అనమాట ఈ పాయింట్ ని చూసుకోవాలి మనం. 6.5 ఇంచులకి వచ్చింది. సో ఇక్కడ నేను 6.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా లైన్స్ అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ టోటల్ హైట్ ఏదైతే ఉందో 16 ఇంచులు ఉంది కదా, ఇందులో నుండి 1.5 ఇంచ్ అయితే మైనస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇది ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ వరకు హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ వరకు అయితే 3.5 ఇంచులు వచ్చింది. సో దానికి మనం 1.5 ఇంచ్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. సో 5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేశాను. అండ్ మెయిన్ డాట్ 4 ఇంచెస్ కి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఒక లైన్ అయితే డ్రా చేస్తాను క్రాస్ గా. అండ్ ఇక్కడ ఇది 1.5 వచ్చింది కదా, డబుల్ తీసుకోవాలన్నమాట. అది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనం అలా తీసుకోవాలి. అండ్ ఈ సైడ్ ఇక్కడ హ్యాండ్ జాయింట్ నుండి షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు 7 ఇంచెస్ అయితే వచ్చింది. 7 ఇంచెస్ కి నేను ఇక్కడ 7.5 ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేస్తాను. సో ఇప్పుడు ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట, అంతే. అండ్ ఇక్కడ మనం రౌండ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ అనమాట, ఇది ఇలా కరువు స్కేల్ పెట్టుకొని ఇలా రౌండ్ తీసుకున్నామంటే సరిపోతుంది. ఇది ఒక కరువు స్కేల్ ఉందంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, ప్రతి దానికి కూడా రౌండ్స్ అవి తీయడానికి. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో మార్కింగ్ మీదుగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ ఒక టక్ అండ్ అలానే ఇక్కడ ఒక టక్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఏవైతే ఉన్నాయి మార్కింగ్స్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే డైరెక్ట్ గా చేసేస్తాను, అప్పుడైతేనే బాగా వస్తాయి అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాను కదా. ఇప్పుడు చూడండి, షేప్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే స్ట్రైట్ గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ విత్ ఎంత ఉందో అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 10 ఇంచులు అయితే వచ్చింది. సో నేను ర్యాండమ్ గా కొంచెం ఎక్స్ట్రా విత్ ఉన్నా సరే కటింగ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా అన్నట్లు. నేను ఇక్కడ ఒక ఇది ఎంత ఉందో అంతవరకు పెట్టేస్తున్నాను. ఒక 11.5 ఇంచెస్ అయితే వచ్చింది. సో ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ హైట్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. ఇక్కడ 3 ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా మనం. సో ఖర్చు కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాను. 4 ఇంచెస్ మార్క్ చేశాను. అండ్ ఇటు సైడ్ ఎంత ఉందో అన్నది చెక్ చేస్తున్నాను.
ఇక్కడ 2.5 వచ్చిందనమాట. సో నేను 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇలా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా ఇలా కలిపేసాను. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసానో మార్కింగ్ మీదుగా కట్ చేసేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు వీడియో. దీని యొక్క ఒరిజినల్ క్లాత్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది ఒరిజినల్ క్లాత్. ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్, లైక్, ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.